హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో బాలు రోహిణి మనోజ్ వాళ్ళ రూమ్ ముందుకు వెళ్ళి ఎందుకు తిడతాడో చూద్దాం. ఎలాంటి రిలేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మీనా చేప డిన్నర్ తీసుకొని హాల్లోకి అయితే వస్తూ ఉంటుంది. అదే టైంలో మెట్లను దిగి శృతి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అదే టైంలో శృతి అయితే మీనా నడుతుంటుంది. అదేంటి మీనా, ఈరోజు మీటాను కదా, నువ్వు ఎందుకు చేప డిన్నర్ తెచ్చుకుంటున్నావు అని అడగగానే మీనా అయితే నాకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, వాళ్ళకి లోపల పడుకోవడం ఇష్టం అనుకుంటా, అందుకే బయటికి రావట్లేదు, ఉండనే లే అని మీనా అయితే అంటూ ఉంటుంది. అదే టైంలో బాలు ఇంకా రవి అయితే వస్తూ ఉంటారు. అది ఏమైంది శృతి అని బాలు అయితే అడుగుతుంటాడు. అప్పుడే శృతి అయితే అంటుంది, వాళ్ళు చూడు ఇంకా బయటికి రాలేదు రూమ్ నుంచి, ఇంత టైం అయింది, ఎంతసారి పిలిచినా కూడా రావడం లేదు అని అంటూ ఉంటుంది శృతి. అదే టైంలో పక్కనే ఉన్న రవి కూడా వదిన అయితే అసలు ఇబ్బంది పడుతుందనే వాళ్ళకి ఉద్దేశమే లేదు, వదిన ఇక్కడనే అడ్జస్ట్ అయిపోతుందిలే అని అనుకుంటూ ఉంటున్నారు వాళ్ళు అని అంటూ ఉంటాడు రవి. అదే టైంలో బాలు అయితే లక్షలు మింగినోడా అని మనోజ్ని అయితే అరుస్తూ ఉంటాడు బాలు. అదే టైంలో మెల్లగా పైకి మెట్లెక్కి మనోజ్ వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటాడు బాలు. ఇప్పుడే మీనా ఎందుకులే అండి, ఆగండి అని అంటూ ఉంటే అప్పుడే పక్కన ఉన్న రవి శృతి వాళ్ళు బాలన్నే కరెక్ట్, వెళ్ళనేలే అని అంటూ ఉంటారు వాళ్ళిద్దరు. అప్పుడే బాలు అయితే పైకి వెళ్ళి వాళ్ళ డోర్ కొడుతూ ఉంటాడు. బాలు అయితే రోహిణి మనోజ్ వాళ్ళ రూమ్ ముందుకు వెళ్ళి డోర్ని టపాని బాదుతూ ఉంటాడు. అదే టైంలో రోహిణి అయితే వచ్చాడు చూడు నీ మొగుడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ని. అదే టైంలో మనోజ్ వీడు ఏ కారణ జన్ముడో ఏమో, ఈ టైంలో నన్ను శనిలో తగులుకున్నాడు అంటే అప్పుడే బయట ఉన్న బాలు అయితే అవునరా కారణ జన్ముడే, నీలాంటి రాక్షసులకి నీ కారణ జన్మునే అని అంటూ ఉంటాడు బాలు అయితే. అదే టైంలో బాలు అయితే చాలాసార్లు డోరు కొడుతుంటాడు. ఇంకా వాళ్ళు ఎంతకి బయటికి రాకపోసరికి రోహిణి అయితే ఒక మాట అంటుంది, మేము వస్తాంలే బాలు నువ్వు వెళ్ళు అని అనగానే అప్పుడే బయట ఉన్న బాలు అయితే మా పాలలమ్మ చెప్తుంది కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను, లేకపోతే అసలు వెళ్ళేవాడినే కాదు అని అంటూ ఉంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కిందికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే రోహిణి మనోజ్ వాళ్ళు అయితే ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అదే టైంలో సత్యం ప్రభావతి కూడా వస్తుంటుంది. అదే టైంలో ఇంకా మనోజ్ అయితే ఇలా చెప్తాడు వాళ్ళ నాన్నతోటి, చూడు నాన్న వీడు ఎలా టపీమని బాధ సతాయించుతున్నాడు నన్ను అంటే అప్పుడే పక్కన ఉన్న రోహిణి అయితే ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలా అత్తమ్మ, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతికి. అదే టైంలో మీనా బాలు వాళ్ళు వెళ్ళి ఇద్దరు పడుకుంటుంటారు రూమ్లో. ఇంకా చాప తీసి కిందేస్తుంది మీనా. బాలు అడుగుతాడు, అదేంటి మీనా చాప తీసి కిందేస్తున్నాం అంటే ఆ బెడ్ మనది కాదు కదండి అని అనగానే బాలు కూడా పైన ఉన్న ఒక దిండు తీసి కిందేసి మీనాని తన భుజం పైన పడుకోబెట్టుకుంటాడు.